మాయవర్తకుడు. ఒకప్పుడు కైరో నగరంలో మారుఫ్ అనే ఒక యువకుడుండేవాడు. అతను అతి పేదవాడు, న్యాయమైనవాడు. అతను పాత చెప్పులు మరమ్మత్తు చేసి జీవించేవాడు. అతనికి ఫాతిమా అనే భార్య ఉండేది. ఆమె పరమ గయ్యాళి. ఆమె ఎప్పుడూ కోపంతో రుసరుసలాడుతూ ఉండేది. దానికి తగ్గట్టు ఆమె నోరు కూడా మహా చెడ్డది. ఆమె తన భర్తను సుఖపెట్టలేకపోగా అస్తమానము తిట్టి శాపనార్థాలు పెడుతూ అతనికి జీవితం పైన రోత పుట్టేటట్టు చేస్తుండేది. మారుఫ్కు పరువుగా బతకాలన్న కోరిక జాస్తిగా ఉండేది. వీధిన పడటమంటే అతనికి చాలా భయం. అందుచేత తాను సంపాదించిన డబ్బులన్నీ తన భార్య కోసమే వినియోగిస్తూ వచ్చేవాడు. కాని ఏనాడైనా కర్మం చాలక అతను డబ్బు తీసుకురాకుండా ఇంటికి వస్తే ఆమె తెల్లవార్లు శాపనార్థాలు పెట్టి అతనికి కొంచెమైనా మనశ్శాంతి లేకుండా చేసేది. ఒకనాడు ఫాతిమా తన భర్తతో, ఇవాళ సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు బాగా ఇంత తేనె వేయించి తీపి రొట్టె పట్టుకురా అని అన్నది. అల్లా అనుగ్రహించి 4 డబ్బులు వచ్చేటట్టు చేస్తే అలాగే తెస్తాను. ప్రస్తుతానికి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అని మారూఫ్ అన్నాడు. అల్లా అనుగ్రహించేదేమిటి? ఈ రాత్రికి నాకు తేనెలో ఓడిచిన తీపి రొట్టె లేకపోయిందో నీకు మూడిందనుకో అని గయ్యాళిది అన్నది. తనకు 4 డబ్బులు వచ్చేటట్టు చేయమని అల్లాను ప్రార్థిస్తూ మారూఫ్ తన దుకాణానికి వెళ్ళాడు. కానీ ఎవరో పరీక్ష పెట్టినట్టు ఆ రోజు అతను చిన్న రాగి డబ్బు కూడా సంపాదించలేకపోయాడు. ఆఖరుకు తిండి రొట్టె కొనుక్కొని ఇంటికి పోవటానికి కూడా అతని వద్ద డబ్బు లేదు. నిరాశ నిస్పృహలతో కుంగిపోయి అతను ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో మిఠాయి దుకాణం తగిలింది. అతను కంటనీరు కారుస్తూ దుకాణం బయట నిలబడి లోపల ఉన్న రకరకాల తీపి రొట్టెలకేసి చూడసాగాడు. దుకాణదారు అతన్ని గమనించి లోపలికి పిలిచి, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు. మారూఫ్ తన గొడవంతా చెప్పుకున్నాడు. ఈ మాత్రానికే కొంప మునిగిపోదులే. నీ భార్యకు కావాల్సిన సరుకు నేనిస్తాను, పట్టుకొని వెళ్ళు, డబ్బు తర్వాత ఇద్దువుగాని అంటూ దుకాణదారు తీపి రొట్టె ఒకటి తీశాడు. కాని దానిమీద పొయ్యటానికి అతని వద్ద సమయానికి తేనె లేదు. తేనెకు బదులు చక్కెర పాకం వేస్తాను, రెండూ ఒకటే రుచి. మా దుకాణంలో సరుకు కొనేవారు రెంటిని ఒకటిగానే భావిస్తారు అంటూ దుకాణదారు రొట్టె మీద బాగా చక్కెర పాకం పోశాడు. మారూఫ్ దుకాణదారుకు తన కృతజ్ఞత తెలుపుకొని ఆ తీపి రొట్టెను ఇంటికి తీసుకువెళ్ళాడు. అతన్ని చూస్తూనే ఫాతిమా, రొట్టె తెచ్చావా లేదా అని అడిగింది. ఆమె రొట్టెను చూసి సంతోషించకపోగా గొంతు చించుకుంటూ, రొట్టె మీద తేనె పోయించుకొని తెమ్మని చెబితే చక్కెరపాకం ఎందుకు పోయించావు? నాకు తేడా తెలియదనుకున్నావా అని అరిచింది. నీకు పుణ్యముంటుంది, ఈసారికి ఇలాగే తినేద్దు. ఇది కొన్నది కూడా కాదు, దుకాణదారు అరువిచ్చాడు. అతని దగ్గర తేనె లేదు, ఏం చేయను అని భర్త హతాశుడై అన్నాడు. నాకేమీ అక్కర్లేదు అంటూ ఆమె ఆ రొట్టెను భర్త ముఖాన గిరవాటు వేసింది. పో, నాకు తేనె రొట్టె పట్టుకురా అంటూ దవడ మీద గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు మారూఫ్ పక్క పన్నొకటి విరిగి నోటి వెంట రక్తం కారసాగింది. ఉన్న ఓర్పు కాస్త పోయి మారూఫ్ తన భార్య నెత్తిన చిన్న మొట్టికాయ వేశాడు. వెంటనే ఫాతిమా అమ్మ శక్తిలాగా అయిపోయి తన భర్త మెడ గట్టిగా పట్టుకొని గుంజుతూ, ఎవరరోయ్, రండి రండి, నా మొగుడు నన్ను చంపేస్తున్నాడు అని పెడబొబ్బలు పెట్టింది. ఈ పొలికేకలు విని ఇరుగు పొరుగు వాళ్లు వచ్చి మారూఫ్ను అతని భార్య పట్టు నుండి విడిపించారు. జరిగిందంతా విని వాళ్ళు ఆ గయ్యాళితో, చక్కెరపాకం వేసిన రొట్టెకేం లోపం వచ్చింది? మేమంతా తింటున్నాం కదా, అనవసరంగా ఆ నిర్భాగ్యుణ్ణి ఎందుకు తింటున్నావు అని అన్నారు. వాళ్లంతా వెళ్ళిపోయాక మారూఫ్ రొట్టె ముక్కలన్నిటినీ ఏరి కొంచెం రుచి చూడమని తన భార్యను బతిమాలాడు. కాని లాభం లేకపోయింది. కడుపు దహించుకుపోతూ ఉండటం చేత చివరకు వాటిని తానే తినసాగాడు. తెల్లవార్లు భార్య చేత తిట్లు తిని మారూఫ్ మర్నాడు ఉదయమే లేచి మసీదుకు వెళ్ళి తన కష్టాలు కడతీర్చమని అల్లాను ప్రార్థించి అక్కడ్నుంచి సరాసరి తన దుకాణానికి చేరుకున్నాడు. అతను దుకాణంలో కూర్చున్నాడో లేదో 2 భటులు వచ్చి, నిన్ను కాజీగారు పట్టుకురమ్మన్నారు, పద అంటూ అతన్ని లాక్కుపోయారు. న్యాయస్థానంలో కాజీ ఉన్నాడు. అతనికెదురుగా ఫాతిమా తల వంచుకొని నిలబడి ఉన్నది. ఆమె చేతికి కట్టు, ముఖం మీద బాగా రక్తం మరకలు గల ముసుగు ఉన్నాయి. కాజీ మారూఫ్ను చూస్తూనే, పాపి, నీకు అల్లా భయం కొంచెం కూడా లేదా? ఈ ఆడకూతురి చెయ్యి విరగ్గొడతావా, పన్ను రాలగొడతావా
అని పెద్దగా గదమాయించాడు. క్షణంపాటు చెప్పులు కుట్టేవాడికి మతిపోయినట్టయింది. అతను కాజీగారికి వాస్తవం నివేదించుకున్నాడు. కాజీకి అతని మాటలలో నమ్మకం కుదిరింది. ఆయన ఒక పావు దీనారం తీసి అతనికిస్తూ, ఇది పెట్టి నీ భార్యకు తేనె రొట్టె కొనిపెట్టు, ఇద్దరూ మరెన్నడూ కీచులాడుకోకండి, పదండి అని అన్నాడు. మారూఫ్ ఆ డబ్బును భార్య చేతుల్లో పెట్టేసి తన దుకాణానికి వెళ్ళాడు. కొద్దిసేపటికల్లా భటులు వచ్చి, నిన్ను న్యాయస్థానానికి తీసుకుపోయినందుకు మాకు భత్యం డబ్బులివ్వు అని అడిగారు. ఏం చెయ్యాలో తోచక అతను తన పనిముట్లన్నీ అమ్మి భత్యాలు ఇచ్చేశాడు. దుకాణం ఖాళీ అయింది. తనకు పట్టిన దుస్థితిని గురించి ఆలోచిస్తూ అతను విచార సాగరంలో మునిగి ఉండగా ఇంకొక న్యాయస్థానానికి చెందిన భటులు మరి ఇద్దరు వచ్చి, కాజీగారు నిన్ను పట్టుకురమ్మన్నారు అని చెప్పారు. అతను వారి వెంట వెళ్ళి ఈ న్యాయస్థానంలో మళ్ళీ తన భార్య పూర్వంలాగే తన మీద అక్రమంగా ఫిర్యాదు చేయటం గమనించాడు. అతను ఈ రెండో కాజీకి జరిగిందంతా చెప్పి, 1 గంట క్రితం మా తగాదాకు ఒక కాజీగారు తీర్పివ్వటమైంది అని అన్నాడు. కాజీగారు ఫాతిమాను కోప్పడి, గంట కింద తీర్పిచ్చిన ఫిర్యాదు మళ్ళీ ఏమని తెచ్చావు అని అన్నాడు. హుజూర్, నా మొగుడు నన్ను మళ్ళీ కొట్టాడు అని ఫాతిమా అన్నది. కాజీ ఆమెను మందలించి భటులకు భత్యాలు చెల్లించమని మారూఫ్తో చెప్పాడు. దాంతో మారూఫ్ జేబులు ఖాళీ అయ్యాయి. అతను మరింత కుంగిపోయి తన దుకాణానికి తిరిగి వెళ్ళాడు. మరొక గంటకల్లా కొందరు మిత్రులు అతని దుకాణానికి పరిగెత్తుకుంటూ వచ్చి, మారూఫ్, కొంప మునిగింది, నీ భార్య సుబేదార్ కచేరీలో నీ మీద ఫిర్యాదు చేసింది, వెంటనే పరారీ అయిపో అని చెప్పారు. మారూఫ్ వెంటనే లేచి దుకాణం మూసి సాధ్యమైనంత త్వరలో కైరో నగరం దాటి పారిపోయాడు. అసలే చలికాలం, దానికి తోడు వర్షం ఆరంభమైంది. వానకు తడుస్తూ చలికి వణుకుతూ అతను చీకటి పడిన దాకా నడిచి ఒక పాడుబడిన భవనాన్ని చేరుకొని అందులో ఆ రాత్రి తలదాచుకున్నాడు. తన స్థితి తలుచుకున్న కొద్దీ అతనికి ఏడుపు వచ్చింది. కట్టుకున్న భార్య తనకు ఇల్లు వాకిలి లేకుండా చేసింది. భవిష్యత్తు చూడబోతే అయోమయంగా ఉన్నది. అందుచేత అతను పెద్ద పెట్టున ఏడవసాగాడు. ఇంతలో ఎవరో, ఎందుకు నాయనా అంత దుఃఖిస్తున్నావు అని అడగటం మారూఫ్కు వినిపించింది. మారూఫ్ తల ఎత్తి ఆ వింత ఆకారాన్ని చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను 100 ఏళ్లుగా ఈ పాడుబడిన ఇంటిని ఆశ్రయించి ఉన్న భూతాన్ని. నా వల్ల నీకేమైనా సహాయం కావాలంటే చెప్పు, ఇవాళ నువ్వు నా అతిథివి అని భూతమన్నది. బాబు, నీకు చేతనైతే నన్ను ఈ కైరో నగరానికి వీలైనంత దూరంగా చేర్చు. నా జీవితమంతా ధ్వంసమైంది, కొత్త చోట మళ్ళా కొత్త జీవితం ఏర్పరచుకుంటాను అని మారూఫ్ అన్నాడు. నా వీపు మీద ఎక్కి కూర్చో అని భూతమన్నది. అతను అలాగే చేశాడు. కన్ను మూసి కన్ను తెరిచేసరికి మారూఫ్ ఒక పర్వత శిఖరం మీద ఉన్నాడు. తూర్పు తెల్లవారుతున్నది. పర్వతం దిగువన ఒక బ్రహ్మాండమైన నగరం కానవస్తున్నది. మారూఫ్ గబగబా కొండ దిగి ఆ నగరం చేరుకున్నాడు. అక్కడి ప్రజలు అతనికి కొత్తగా కనిపించారు. వారు అతని దుస్తులకేసి వింతగా చూసి అతని చుట్టూ మూగి, నీ పేరేమిటి, మీది ఏ దేశం అని అడగసాగారు. నా పేరు మారూఫ్, మాది కైరో నగరం అని అతను జవాబు చెప్పాడు. నువ్వు కైరో నుంచి బయలుదేరి ఎంతకాలమైంది అని వాళ్ళు మళ్ళీ అడిగారు. నిన్న సాయంకాలం బయలుదేరాను అని మారూఫ్ అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. ఒక పెద్ద మనిషి అతనితో, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? కైరో నుండి ఈ కథా నగరానికి 1 ఏడాది ప్రయాణం. నువ్వు నిన్న సాయంకాలం బయలుదేరటమేమిటి, అప్పుడే రావటమేమిటి? చాలే అని అన్నాడు. నేను నడిచి రాలేదు, ఒక భూతం నన్ను తన వీపున ఎక్కించుకొని తెచ్చి ఇక్కడ వదిలింది అని మారూఫ్ అన్నాడు. ఈ మాటకు చుట్టూ మూగిన జనం మరింత విరగబడి నవ్వారు. పిచ్చివాడు అంటూ అందరూ అతని మీద విరుచుకుపడ్డారు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికొక పెద్ద మనిషి దేవుడల్లే వచ్చాడు. ఆయన నగరంలోని గొప్ప వర్తకులలో ఒకడు. ఎవరో పరాయి దేశం వాణ్ణి పట్టుకొని ఇలా అల్లరి పెట్టవచ్చునా? మీరంతా ఏం పని చేస్తున్నారు అంటూ ఆయన అక్కడి జనాన్ని మందలిస్తూ వారి మధ్యగా మారూఫ్ వద్దకు చేరుకున్నాడు. ఆయన అతన్ని తన ఇంటికి అతిథిగా ఆహ్వానించి ఎంతో గౌరవంగా తీసుకువెళ్ళాడు. మారూఫ్ స్నానం చేసి తానిచ్చిన ఖరీదైన దుస్తులు ధరించి సుష్టుగా భోజనం చేసి కూర్చున్నాక వర్తకుడు అతనితో,
అయ్యా, మీ దుస్తులు చూస్తే ఈజిప్టు నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నారు. అసలు మీది ఏ దేశం అని అడిగాడు. చిత్తం, నేను ఈజిప్టు దేశస్థుణ్ణే, కైరో నగరంలోనే నా నివాసం అని మారుఫ్ అన్నాడు. అక్కడ ఏం చేసేవారు అని వర్తకుడు అడిగాడు. పాత చెప్పులు మరమ్మత్తు చేసేవాణ్ణి అని మారుఫ్ అన్నాడు. కైరోలో మీ ఇల్లెక్కడా అని వర్తకుడు మళ్ళీ అడిగాడు. ఎర్ర సందులో అని మారుఫ్ వెంటనే జవాబిచ్చాడు. ఆ సందులో ఉండేవారెవరైనా తెలుసా అని వర్తకుడు అడిగాడు. మారుఫ్ కొందరి పేర్లు చెప్పాడు. షేక్ అహ్మద్ అనే అత్తరు వ్యాపారి తెలుసా అని వర్తకుడు అడిగాడు. నాకు తెలియకపోవటమేమిటి, మావి పక్కపక్క ఇళ్లే అని మారుఫ్ బిగ్గరగా నవ్వుతూ అన్నాడు. ఆయన ఎలా ఉన్నారు అని అతను అనగానే, అల్లా దయవల్ల కులాసాగానే ఉన్నారు అని మారుఫ్ అన్నాడు. ఆయనకిప్పుడు ఎంతమంది కుమారులు అని అతను అడగగానే, ముస్తఫా, మొహమ్మద్ అలీ అని ఆయనకు 3 కుమారులు అని మారుఫ్ అన్నాడు. వారేమేం పనులు చేసుకుంటున్నారు అని ఆయన అడగగానే, పెద్దవాడు ముస్తఫా బడిపంతులు, రెండోవాడు మొహమ్మద్ అత్తరు వ్యాపారంలోనే ప్రవేశించి తండ్రి దుకాణానికి పక్కనే తన దుకాణం కూడా పెట్టాడు. మూడోవాడు అలీ, నేను చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్లం. మేమిద్దరం క్రైస్తవుల ఆలయంలోకి జొరబడి ప్రార్థన పుస్తకాలు దొంగలించి వాటిని అమ్మేసి ఆ డబ్బులతో మిఠాయి కొనుక్కొని తినేవాళ్లం. ఒకరోజు క్రైస్తవులు మమ్మల్ని పట్టుకున్నారు. షేక్ అహ్మద్ తన కొడుకును చచ్చేటట్టు కొట్టాడు. వాడు కాస్త పరారీ అయిపోయాడు. ఈ 20 ఏళ్లుగా వాడి జాడే తెలియలేదు అని మారుఫ్ ఈ సంగతి చెప్పగానే వర్తకుడు లేచి వచ్చి అతన్ని కౌగిలించుకొని, మారుఫ్, నేనే ఆ అలీని అని అన్నాడు. తర్వాత మారుఫ్ తన కథ యావత్తూ స్నేహితుడికి చెప్పేశాడు. అంతా విని అలీ, చూడు తమ్ముడు, నువ్వు కూటికి కూడా లేని చెప్పులు కుట్టుకునే వాడివని, భార్య పోరు పడలేక పారిపోయి వచ్చావని ఇక్కడి ప్రజలకు తెలిస్తే నిన్ను ఎవరూ ఖాతరు చెయ్యరు. నిన్న కైరోలో బయలుదేరి తెల్లారేసరికల్లా ఇక్కడికి చేరుకున్నావంటే అందరూ నవ్వుతారు. నిజం చెప్పటం నిష్ప్రయోజనమైనప్పుడు యుక్తిగా అబద్ధం చెప్పటం తెలివైన పని. నేనీ ఊరు చేరి ఎన్ని బొంకులు బొంకి పైకి వచ్చానో నువ్వు ఊహించలేవు అని అతనన్నాడు. అయితే నన్నేం చేయమంటావు అని మారుఫ్ అన్నాడు. నేను చెబుతాను విను. రేపుదయం నా కంచరగాడిదలలో మంచిదిగా చూసి దానిమీద వర్తకుల వీధికి రా. నా వెంట మా ఇంటి బానిసలలో ఒకడిని వెంట తీసుకురా. అక్కడ నేను ఇంకా పెద్ద వర్తకులు కూర్చొని ఉంటాం. నేను నిన్ను చూడగానే లేచి నిలబడి ఎంతో గౌరవంగా స్వాగతమిస్తాను. కైరో నగరంలో వర్తకులందరిలోకి గొప్పవాడివని నిన్ను ఇక్కడి వర్తకులకు పరిచయం చేస్తాను. ఎవరన్నా బిచ్చగాళ్లు వచ్చి చెయ్యి చాస్తే ధారాళంగా దానాలు చెయ్యి. అందుకుగాను నీకు కొంత డబ్బిస్తాను. తర్వాత నేను నిన్ను ఫలానా సరుకున్నదా అని అడుగుతాను. కొల్లలుగా ఉన్నదని సమాధానమివ్వు. ఇదంతా కళ్ళారా చూశాక ఇక్కడి వర్తకులు నీతో వర్తకం చేయగోరుతారు. వారి సహాయంతో నువ్వు నిజంగానే పెద్ద వర్తకుడివైపోవచ్చు. నేను అలాగే వర్తకుణ్ణయ్యాను అని అలీ అన్నాడు. మర్నాడు అలీ తన స్నేహితుడికి చాలా ఖరీదైన దుస్తులు 1000 బంగారు దీనారాలు ఇచ్చి వర్తకుల బజారుకు వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన ప్రకారమే మారుఫ్ ఒక మంచి కంచరగాడిద మీద ఎక్కి తన వెనక ఒక బానిసవాణ్ణి నడిపించుకుంటూ వర్తకుల బజారు చేరాడు. అక్కడ అతనికి అలీతో పాటు ఖతాన్లోని గొప్ప గొప్ప వర్తకులంతా కనిపించారు. అతన్ని చూస్తూనే అలీ చివాలున లేచి ఎదురు వెళ్ళి అతని కాళ్ళు కళ్ళకద్దుకొని అతన్ని కంచరగాడిదపై నుంచి దింపి అతన్ని తీసుకొచ్చి వర్తకుల మధ్య కూర్చోబెట్టాడు. మిగిలిన వర్తకులు ఒక్కొక్కరే వచ్చి రహస్యంగా అలీ చెవిలో, వీరెవరు అని అడిగారు. ఈజిప్టులో ఇంతకు మించిన వర్తకుడు లేడు. ఈయన తండ్రి తాతల ఐశ్వర్యాన్ని గురించి చిత్ర విచిత్రమైన కథలు చెబుతారు. దాదాపు ప్రతి మారుమూల దేశంలోనూ ఈయన తాలూకు గిడ్డంగులున్నాయి. ఈయనతో పోలిస్తే మనమంతా చిల్లర వ్యాపారులమే అని అలీ వారికి తెలియజేశాడు. ఈ మాటలు వింటూనే వర్తకులందరూ మారుఫ్ చుట్టూ మూగి ఒకరి మీద ఒకరు పోటీపడి అతని చేత షర్బత్తులు తాగించి మర్యాద చేశారు. వర్తకుల పెద్ద అతని పక్క చేరి, అయ్యా, తమరు పచ్చపట్టు తానులేమైనా తెచ్చారా అని అడిగాడు. ఓ కొల్లలు కొల్లలు అని మారుఫ్ అన్నాడు. ఎర్రవో అని వర్తకుల పెద్ద అన్నాడు. ఓ కొల్లలు కొల్లలు అని మారుఫ్ అన్నాడు. మిగిలిన వర్తకులు ఏ సరుకు గురించి ప్రశ్నించినా అతను
ఓ కొల్లలు కొల్లలు అని మాత్రమే సమాధానమిచ్చాడు. దయచేసి నమూనాలు చూపిస్తారా అని వర్తకులు అడిగారు. తప్పక చూపిస్తాను, సరుకు రానివ్వండి. 1000 కంచరగాడిదలతో మా బిడారు కొద్ది రోజుల్లోనే ఈ నగరం వచ్చి చేరుతుంది అని మారూఫ్ అన్నాడు. సంభాషణ ఈ విధంగా సాగుతున్న సమయంలో బిచ్చగాడొకడు వచ్చి వర్తకులకేసి చెయ్యి చాచాడు. వెంటనే మారూఫ్ తన జేబులో నుంచి గుప్పెడు బంగారు నాణాలు తీసి బిచ్చగాడి చేతుల్లో పెట్టాడు. ఇది చూసి మిగిలిన వర్తకులంతా దిగ్భ్రమ చెందిపోయారు. ఈ మనిషి రాజుల కన్నా ధనికుడిలాగా ఉన్నాడు అని వారు తమలో తామనుకున్నారు. మరి కాసేపటికి ఒక బిచ్చగత్తె వచ్చి చెయ్యి చాచింది. ఆమెకు కూడా మారూఫ్ గుప్పెడు బంగారం దానం చేశాడు. ఆమె మిగిలిన బిచ్చగాళ్లకు బంగారం చూపించింది. వాళ్లంతా ఒక మందగా వచ్చారు. తొణకక బెణకక మారూఫ్ తన దగ్గర ఉన్న బంగారమంతా బిచ్చగాళ్లకు పంచేసి జేబు ఖాళీ అయ్యాక, అరే అల్లా, ఈ నగరంలో ఇంతమంది బిచ్చగాళ్లున్నారని తెలిస్తే ఇంకా ఎక్కువ బంగారం వెంట తెచ్చుకొని ముందునే. పాపం, వాళ్ళు దేహి అని అడిగితే ఇవ్వకపోవటం ఎలా అని అన్నాడు. వెంటనే వర్తకుల పెద్ద, అయ్యా, తమరేమీ విచారించకండి, తమకు అవసరానికి కావాలిస్తే మేం సర్దుతాం అని వర్తకుల పెద్ద అన్నాడు. మరుక్షణమే మారూఫ్ చేతికి మరో 1000 దీనారాలు అందాయి. మధ్యాహ్నం ప్రార్థనల వేళ దాకా అతను వాటితో దాన ధర్మాలు చేస్తూ ఇంకా మిగిలిన వాటిని మసీదులో ప్రార్థనలు చేసేవారి మీద వెదజల్లేశాడు. ప్రార్థనలు ముగియగానే అతను మరొక 1000 దీనారాల అప్పు తీసుకొని వాటిని కూడా దాన ధర్మాల కింద పంచేశాడు. చీకటి పడే లోపుగా అతను వర్తకుల వద్ద 5000 దీనారాల అప్పు చేసి అదంతా బీదసాదలకు దాన ధర్మాలు చేసేశాడు. తన దాన ధర్మాలు చూసి విస్తుపోయి ఉన్న వర్తకులతో అతను, నా బిడారు దిగనివ్వండి, మీ బాకీ బంగారం రూపంలో చెల్లించమంటే చెల్లిస్తాను, సరుకు రూపంలో చెల్లించమన్నా చెల్లిస్తాను అని అన్నాడు. ఆ రాత్రి అలీ వర్తకులందరికీ విందు చేశాడు. ఆ విందులో మారూఫ్ ప్రధాన వ్యక్తి. అతనికి భోజనాల దగ్గర ఉన్నతాసనమిచ్చారు. ఆ రాత్రల్లా అతను పట్టుతానుల గురించి, రత్నాలను గురించి ఏకధాటిగా మాట్లాడాడు. మధ్య మధ్య ఎవరైనా, మీ బిడారులో ఫలానా సరుకు వస్తుందా అని అడిగితే, ఓ కొల్లలు కొల్లలు అని అన్నాడు. మర్నాడు మళ్ళీ అతను వర్తకుల బజారుకు వెళ్ళి వర్తకుల వద్ద అప్పు చేసి బిచ్చగాళ్లకు బంగారం దానం చేశాడు. ఇదే విధంగా 20 రోజుల పాటు సాగింది. అప్పటికి అతను అక్కడి వర్తకులకు 60,000 దీనారాలు బాకీ పడ్డాడు. అతని బిడారు జాడ మాత్రం లేదు. ఇన్నాళ్ళు ఆ బిడారు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న వర్తకులు తమ డబ్బు గురించి ఆదుర్దా పడనారంభించారు. వారు ఆ ఆందోళనను అలికి చెప్పుకున్నారు కూడా. ఎందుకంటే అతని మాటలు నమ్మే వారు మారూఫ్కు అప్పు పెట్టారు. అలీ మారూఫ్ను అవతలకు తీసుకుపోయి, నీకు పూర్తిగా మతిపోయినట్టుందే, వర్తకులు డబ్బు కోసం తొందర చేస్తున్నారు, నువ్వు వారికి 60,000 బాకీ పడ్డావట, ఈ సొమ్ముతో ఎంత వర్తకమైనా చేసుకొని ఉండవచ్చు, నువ్వు వట్టి సోమరిపోతులాగా దాన్ని బిచ్చగాళ్లకు పంచిపెట్టావు, ఈ బాకీ ఎలా తీరుద్దామని నీ ఉద్దేశం అని గట్టిగా కోపడ్డాడు. ఏమీ భయం లేదు, ఈ 60,000 అనగా ఎంత? నా బిడారు రాని వర్తకులకు బంగారం కావాలంటే బంగారం ఇస్తాను, సరుకు కావాలంటే సరుకిస్తాను, ఏది కావాలన్నా నా దగ్గర కొల్లలు కొల్లలు అని మారూఫ్ తాపీగా జవాబిచ్చాడు. ఓరిపిడుగా, ఆ కట్టుకథ నాకే చెబుతున్నావా? నీ బతుకు ప్రపంచానికి ఇప్పుడే చాటగలను, జాగ్రత్త, ఏమిటనుకున్నావో అని అలీ అన్నాడు. చాల్లే, నేను పేదవాణ్ణి అనుకున్నావా? అంతులేని సంపద దారిలో ఉందనుకో, నా బిడారు దిగిన మరుక్షణం ఈ వర్తకుల సొమ్ము ఇబ్బడిగా పారేస్తాను అని మారూఫ్ తొనక్కుండా అన్నాడు. నాతోనే అబద్ధమాడతావురా దుర్మార్గుడా, చూడు ఏం చేస్తాను అని అలీ బెదిరించాడు. నువ్వేం చేసినా సరే నా బిడారు చేరేదాకా ఆ వర్తకులందరూ వేచి ఉండక తప్పదు, ఆ తర్వాత వారి సొమ్ము వారికిస్తాను, ఇంకా ఎక్కువే ఇస్తాను కూడా అని మారూఫ్ అన్నాడు. అంతటితో అలీ ఆట కట్టయింది. ఒకప్పుడు తాను ఈ మారూఫ్ను చాలా పెద్ద కోటీశ్వరుడుగా పరిచయం చేసి ఆ నోటితోనే ఇప్పుడతను గర్భదరిద్రుడని సాటి వర్తకులతో చెప్పటం ఎలా? మిగిలిన వర్తకులంతా అలీ దగ్గరకు వచ్చి, నా బాకీ సంగతి ఏమిటంటాడు, వ్యవహారమేమైనా దారిన పడేటట్టుందా అని ఆత్రంగా అడిగారు. అలీ నీరసంగా,
అతనితో బాకీ సంగతి నేను ప్రస్తావించటానికి జంకాను. ఎందుకంటే నేనే అతనికి 1000 దీనారాలు అప్పు పెట్టి ఉన్నాను. అసలు మీరు అతనికి అప్పు పెట్టే ముందు నాతో చెప్పి ఉండవలసింది. మీ బాకీకి నేను జవాబుదారును కాను. దాన్ని మీరే వసూలు చేసుకోండి. సాధ్యం కాకపోతే సుల్తాను గారి వద్దకు వెళ్ళి అతను వంచకుడని, మిమ్మల్ని దగా చేశాడని ఫిర్యాదు చేసుకోండి అని అన్నాడు. వర్తకులందరూ కలిసి సుల్తాను గారి వద్దకు వెళ్ళి తమకు మారూఫ్కు మధ్య నడిచిన లావాదేవీ అంతా విన్నవించుకున్నారు. ప్రభు, ఈ మనిషి పేదవాడనుకుందామా అంటే మా కళ్ళ ఎదుటే పేదలకు గుప్పిళ్లతో బంగారం దానం చేశాడు. దరిద్రుడైన వాడు అలా ఎన్నడూ చేయడు. ఈ దాన ధర్మాల కోసం అతను మా వద్ద 60,000 దీనారాలు అప్పు తీసుకున్నాడు. పోని అతను ధనవంతుడే అని తొందరపడకుండా ఉందామంటే ఎన్నాళ్ళు చూసినా అతని బిడారు జాడ లేకుండా ఉన్నది అని వారన్నారు. వారు చెప్పేది వింటుంటే సుల్తానుకు మారూఫ్ సాటిలేని ధనికుడన్న నమ్మకం కుదిరింది. ఆయన అసలే లోభి. ఈ మారూఫ్ పేదలకు గుప్పిళ్లతో బంగారం దానం చేస్తున్నాడనేసరికి అటువంటి వాడి వల్ల లాభం పొందాలన్న దురాశ ఆయనలో తలెత్తింది. ఆయన వర్తకులను పంపేసి తన వజీరును పిలిచి, మనం ఈ మారూఫ్ స్నేహం సంపాదించుకోవాలి. అతని బిడారు ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి తీరుతుంది. ఈ వర్తకులు గద్దల్లాగా పొంచి ఉన్నారు. వారు అతని సరుకు కాజేయక ముందే మనం జాగ్రత్త పడాలి. అవసరమైతే అతనికి నా కూతురునిచ్చి పెళ్లి చేసి అతని ఆస్తి మన ఆస్తిలో కలిపేస్తాను అని అన్నాడు. ప్రభు, మీరు దురాశకు చిక్కి మోసపోకండి. ఈ మనిషి వట్టి మోసగాడు అని వజీరన్నాడు. నేను ముందుగా అతన్ని పరీక్ష చేస్తాను. అందుకు అవసరమైన ఆలోచన చేసే ఉంచాను. అతను మోసగాడని రుజువైతే తల తీసేయిద్దాం అని సుల్తాన్ అన్నాడు. వెంటనే వజీరు మారూఫ్ను పిలిపించాడు. అతను వచ్చి సుల్తానుకు సలాం చేసి కూర్చున్నాడు. నువ్వు ఈ నగరపు వర్తకులకు 60,000 దీనారాలు బాకీ పడ్డావట, నిజమేనా అని సుల్తాన్ అడిగాడు. మారూఫ్ నిజమేనన్నాడు. అయితే వారి బాకీ ఎందుకు చెల్లించవు అని సుల్తాను మళ్ళీ అడిగాడు. నా బిడారు వచ్చి దిగగానే వారి బాకీ చెల్లివేస్తాను. బంగారం కావాలంటే బంగారం ఇస్తాను, సరుకు కావాలంటే సరుకిస్తాను. ఏది కావాలంటే అది నా దగ్గర కొల్లలు కొల్లలుగా ఉన్నది అని మారూఫ్ తాపీగా అన్నాడు. అతన్ని పరీక్షిద్దామని సుల్తాను 1000 దీనారాల విలువగల ముత్యాన్ని తీసి అతనికిస్తూ, ఇలాంటి విలువగల ముత్యాలు మీ బిడారు వెంట ఉన్నాయా అని అడిగాడు. మారూఫ్ దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి చివరకు ఆ ముత్యాన్ని కాలి కింద పెట్టి తొక్కి చితగ్గొట్టేశాడు. సుల్తాను మండిపడుతూ, ఏమిటి నీ ఉద్దేశం అని అన్నాడు. ఎంత విలువ ఉన్నా ఈ ముత్యం 1000 దీనారాల కన్నా ఉండదు. నా వద్ద ఇంతకన్నా చాలా పెద్ద పెద్ద ముత్యాలున్నాయి అని మారూఫ్ అన్నాడు. సుల్తానుకు దురాశ కట్టలు తెగిపోయింది. ఆయన నగర వర్తకులను పిలిపించి, మీరు మీ సొమ్ము గురించి ఏమీ బెంగపడనవసరం లేదు. బిడారు తప్పక వచ్చి చేరుతుంది. మీ బాకీలు మీరు వసూలు చేసుకోగలుగుతారు అని చెప్పాడు. తర్వాత ఆయన తన వజీర్ను పిలిచి, మారూఫ్ను రాజభవనానికి అతిథిగా ఆహ్వానించు. ఆయనతో నా కుమార్తెను గురించి ప్రస్తావించి పెళ్లాడటానికి ఇష్టపడతాడేమో తెలుసుకో. అతని ఆస్తంతా మనం కలుపుకోవచ్చు అని అన్నాడు. ప్రభు, ఈ విదేశీయుణ్ణి చూస్తే నాకు చాలా సందేహంగా ఉన్నది. అతన్ని రాజభవనంలో అడుగుపెట్టనివ్వటం మంచిది కాదు. ఇంతలో తొందరేమొచ్చింది? అతని బిడారు వస్తున్న జాడ అయినా తెలిసేదాకా తొందరపడకండి అని వజీరు సలహా ఇచ్చాడు. ఈ సలహా విని సుల్తాను మండిపడ్డాడు. విశ్వాసఘాతకుడా, నా కుమార్తెను నువ్వు పెళ్లాడతానని వెనక అన్నావు. దానికి మేమొప్పుకోలేదు. ఇప్పుడు ఆమెకు మంచి సంబంధం వస్తే అది ఎలాగైనా పడగొట్టాలని చూస్తున్నావు. నా కుమార్తెకు ఎలాగైనా పెళ్ళీడు తప్పించి అప్పుడు నీవే పెళ్లాడాలనుకుంటున్నావు. ఇతను నా కుమార్తెను పెళ్లాడితే మనమంతా బాగుపడిపోతావు. ఏమనుకుంటున్నావో అని ఆయన అన్నాడు. ఇక ఎదురు చెబితే సుల్తానుకు మరింత కోపం వస్తుందనుకొని వజీరు తిన్నగా మారూఫ్ వద్దకు వెళ్ళి, సుల్తాను గారికి తమ కుమార్తెను మీకిచ్చి పెళ్లి చేయాలనున్నది. మీ ఉద్దేశం ఎలా ఉందని ఆయనతో చెప్పాలి అని అడిగాడు. సుల్తాను గారి ఆదరానికి చాలా కృతజ్ఞుణ్ణి. కానీ నా బిడారు వచ్చేదాకా ఆగటం మంచిది కాదా? రాజకుమార్తెను పెళ్లాడటమంటే దానికి చాలా పెద్ద తతంగమున్నది. పెళ్లి కూతురికి కనీసం 5,000 సంచుల బంగారం పెట్టాలి. పెళ్లినాడు నగరంలోని పేద సాదలకు కనీసం 1000 సంచుల బంగారం దానం చేయాలి.
సైనికుల వినోదానికి మరో 1000 సంచుల బంగారం అవసరం. పెళ్లి కూతురికి నేను 100 రత్నాలైనా పెట్టుకోవాలి. దానదాసి జనానికంతకు కలిపి మరో 100 రత్నాలు బహూకరించాలి. నా బిడారు చేరనిదే ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అని మారూఫ్ దర్పంగా అన్నాడు. వజీరు ఈ మాటలను సుల్తాను గారికి నివేదించాడు. సుల్తానుకు తల తిరిగిపోయినంత పనైంది. ఆయన మారూఫ్ను వెంటనే పిలిపించి, ఓ వర్తక శేఖర, ఈ పెళ్లి వెంటనే జరిగిపోవాలి. పెళ్లికయ్యే ఖర్చంతా నేనే భరించుకుంటాను. నా ఖజానా నిండా పుష్కలంగా డబ్బున్నది. నీ అవసరాలకు కావాల్సింది ఎంతైనా నువ్వు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పెళ్లి కూతురుకి ఇవ్వదలిచిన కట్న కానుకల సంగతి బిడారు వచ్చినాక చూసుకోవచ్చు. ముహూర్తం వాయిదా వేయటం మటుకు నాకెంత మాత్రం ఇష్టం లేదు అని అన్నాడు. మారూఫ్ సరేనన్నాడు. అతనికి సుల్తాను కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేసేటందుకు ఏర్పాట్లు జరిగాయి. మారూఫ్ను పెళ్లి కొడుకును చేసి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. అతని ముందు గాయకులు పాడారు, నర్తకులు నాట్యం చేశారు, విదూషకులు హాస్యాలు చేశారు, గొప్ప గొప్ప మల్లులు కుస్తీలు పట్టారు. ఆ రోజల్లా అతను ఖజానా నుంచి సంచులతో బంగారం తెప్పించి పంచుతూనే ఉన్నాడు. ఖజానా నుంచి సంచులు తెచ్చి అందించలేక వజీరు రెక్కలు పడిపోయాయి. ఆయన మారూఫ్ దగ్గరకు వచ్చి అతని చెవిలో, అల్లా నిన్ను క్షమించడు. నగర వర్తకుల బంగారమంతా అలాములు పలాములు చేసింది చాలక సుల్తాను గారి ఖజానా అంతా ఈ విధంగా గుల్ల చేస్తున్నావా అని కోపంగా అన్నాడు. మధ్య నీ సొమ్మేం పోయింది? నా బిడారు రాని సుల్తాను గారి సొమ్ముకు 1000 తిరిగిస్తాను అని మారూఫ్ అన్నాడు. ఇలా 40 రోజుల పాటు ఉత్సవాలు జరిగాక పెళ్లి రోజు వచ్చింది. పెళ్లి ఊరేగింపులో మారూఫ్ బంగారం 2 చేతుల వీధులంతటా వెదజల్లాడు. చివరకు పెళ్లి కొడుకును పెళ్లి కూతురును పడకింట్లోకి పంపారు. మారూఫ్ మంచానికి ఒక మూల దిగాలు పడి కూర్చొని కంటనీరు పెట్టుకోసాగాడు. సుల్తాను గారి కుమార్తె అతని దగ్గరకు వచ్చి, ఎందుకలా విచారిస్తున్నారు? మీకేం కష్టం వచ్చింది అని అన్నది. అంతా అల్లా నిర్దేశం, కానీ ఇలా జరగటానికి తప్పు పూర్తిగా మీ నాన్నదే అని మారూఫ్ అన్నాడు. ఇప్పుడేం తప్పు జరిగింది అని సుల్తాను కుమార్తె అన్నది. జరగకపోవటమేం? నన్ను చూసి అందరూ తిడుతున్నారు. నా బిడారు వచ్చిందాకా ఈ పెళ్లి జరపకుండా ఆపినట్టయితే నీకు ఎటువంటి బట్టలు పెట్టేవాణ్ణి, ఎటువంటి నగలు పెట్టేవాణ్ణి? ఇంత వైభవంగా పెళ్లి చేసుకొని కూడా పెళ్లి కూతురువైన నీకు ఏమీ పెట్టక లోకానికి పరమ నీచుణ్ణిగా కనిపిస్తున్నాను అని మారూఫ్ విచారంగా అన్నాడు. దానికే ఇంత విచారించాలా అని సుల్తాను కుమార్తె అన్నది. పెళ్లైన మర్నాడు సుల్తాను గారి నౌకర్లకు వడ్డించే కుర్రాడు మొదలుకొని వజీరు దాకా ప్రతి ఒక్కరికి మారూఫ్ బట్టలు పెట్టి బంగారం బహూకరించాడు. ఈ దాన ధర్మాలు 20 రోజుల పాటు సాగాయి. ఆ తర్వాత సుల్తాను గారి ఖజానా ఖాళీ అయిపోయింది. అంతవరకు మారూఫ్ బిడారు జాడలేదు. వజీరు సుల్తానుతో, మహాప్రభు, ఖజానా ఖాళీ అయింది. అల్లుడి గారి బిడారు వచ్చే సూచనలేవి ఇంతవరకు లేవు. ఏం చేయాలి అని అన్నాడు. సుల్తానుకు ఈ మాటలు వినగానే కంగారెత్తింది. అవును, ఏం చేద్దాం అని ఆయన ఆదుర్దాగా అన్నాడు. ఈ వంచకుణ్ణి నమ్మవద్దని అదివరకే చెప్పాను. నన్నడిగితే ఇతనికి బిడారే లేదంటాను. మిమ్మల్ని మోసగించి చిల్లిగవ్వ కూడా కట్నం ఇవ్వకుండా మీ కుమార్తెను పెళ్లాడి పైగా మీ ఖజానా గుల్ల చేశాడు. ఈ పనికి మాలిన వాణ్ణి ఇంకెంతకాలం సహించి చూస్తూ ఊరుకోవటం? వెంటనే వీడికి తగిన ప్రాయశ్చిత్తం చేయించండి అని వజీరన్నాడు. అతన్ని గురించి నిజం తెలిస్తే ఎంత బాగుండును అని సుల్తాను నిస్పృహతో నిట్టూర్చుతూ అన్నాడు. భర్త రహస్యాలు భార్య వద్ద దాగవు. అతన్ని గురించి నిజం తెలుసుకునేటందుకు నన్నొక్కసారి మీ కుమార్తెతో మాట్లాడనిస్తారా అని వజీర్ అడిగాడు. సుల్తాను అందుకు సమ్మతించాడు. ఒక తెర అడ్డం కట్టించాక సుల్తాను కుమార్తె వచ్చి తెర వెనక నిలబడింది. వజీరు యువతల నిలబడి, అమ్మ, ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఆ పుణ్యం కట్టుకున్నది మీ భర్తే. ఆయనకు ఒక బిడారున్నట్టు అస్తమానం వింటూనే ఉన్నాం గాని ఆ బిడారును కళ్ళ చూసిన వారెవరూ లేరు. ఈ మారూఫ్ అనే మనిషిని గురించి మీకేం తెలుసు? ఆయన నమ్మదగిన వాడేనా? ఈ విషయాలు దయచేసి చెప్పాలి. ప్రభువారితో సంప్రదించి వారి అనుమతితోనే నేను మిమ్మల్ని ఈ విధంగా అడుగుతున్నాను అని వజీర్ అనగానే, నాకు అంతులేని ముత్యాలు, రత్నాలు, ఆభరణాలు ఇస్తానని ఆయన రోజు నాతో అంటూ ఉంటారు.
నేను కూడా ఇంకా వాటిని కళ్ళ చూడలేదు అని సుల్తాను కుమార్తె అన్నది. మహారాణి, ఈ రహస్యమేమిటో మీరివాళే అడిగి తెలుసుకోండి. ఆ రహస్యం ఎవరికీ చెప్పనని ఆయనకు మాట ఇవ్వండి అని వజీర్ అన్నాడు. అలాగే చేస్తాను అని సుల్తాను కుమార్తె అన్నది. ఆమె ఆ రాత్రి మారూఫ్తో, మీరు నాతోనైనా నిజం చెప్పి ఉండరాదా? మీకు బిడారు సరుకు ఏమీ లేదని మా నాన్నకు తెలిసిపోయింది. ఆయన మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడు. అసలు మీ సంగతేమిటో చెప్పేసేయండి. వీలైతే నేను మీకు సహాయపడతాను అని అన్నది. మారూఫ్ ఏమీ దాచకుండా సుల్తాను కుమార్తెకు తన కథ యావత్తూ చెప్పేశాడు. అంతా విని ఆమె విరగబడి నవ్వి, ఇంత పచ్చి మోసం నేనెన్నడూ వినలేదు. మీరిక్కడ ఉంటే మానప్రాణాలు దక్కవు. వజీరు మా నాన్న కలిసి మిమ్మల్ని హతమారుస్తారు. నా దగ్గర 50,000 దీనారాలున్నాయి. అవి తీసుకొని ఇప్పుడే బయలుదేరి ఏదైనా దూరదేశం వెళ్ళిపోండి. అక్కడికి చేరాక మనిషి ద్వారా మీ క్షేమం నాకు తెలియజేయండి అని అన్నది. మారూఫ్ ఆ డబ్బు తీసుకొని బానిసలు వేసుకునే దుస్తులు వేసుకొని సుల్తాను గారి అశ్వాలలో ఉన్న గుర్రాలలోకెల్లా మేలుజాతి గుర్రమెక్కి ఆ రాత్రే కోట నుంచి పరారీ అయిపోయాడు. మర్నాడు ఉదయం సుల్తాను గారు వజీరు కలుసుకొని సుల్తాను కుమార్తెను పిలిపించారు. ఆమె తెర వెనక కూర్చున్న తర్వాత సుల్తాను గారు, అమ్మ, నీ భర్తను గురించి ఏం తెలుసుకున్నావు అని అడిగాడు. ఆమె ఎంతో కోపం నటిస్తూ, తప్పుడు మాటలు చెప్పిన వాళ్ల నోళ్లు పడిపోతాయి అని సుల్తాను కుమార్తె అన్నది. అదేమిటి అని సుల్తాన్ అన్నాడు. నిన్న రాత్రి నా భర్తకు ఎవరో ఒక ఉత్తరం తెచ్చిచ్చారు. ఆ ఉత్తరాన్ని నేనే తీసుకొని చదివాను. నా భర్త బిడారులో ఉండే 500 మంది బానిసలు ఆ ఉత్తరం రాయించి పంపారు. 2,000 మంది ఎడారు బందిపోటు దొంగలు గుర్రాలెక్కి వచ్చి బిడారు మీద దాడి చేశారట. ఘోరంగా యుద్ధం జరిగిందట. ఎంతోమంది బానిసలు, ఎన్నో కంచరగాడిదలు చావటం జరిగిందట. బిడారు వచ్చి చేరటం ఇందుకే ఆలస్యమైంది. 70,000 దీనారాల సరుకు నష్టమైందని తెలిసి కూడా నా భర్త అదేపాటి నష్టంలే అని అన్నారు. ఆయన అప్పటికప్పుడే గుర్రమెక్కి బయలుదేరి వెళ్లారు. స్వయంగా వెంట ఉండి బిడార్ను మన నగరానికి తీసుకువస్తానన్నారు అని సుల్తాను కుమార్తె అన్నది. ఈ మాటలు విని సుల్తాను పరమానందం చెందాడు. ఆయన వజీరు కేసి తిరిగి, ఇక ఎన్నడూ నాకిలాంటి అబద్ధాలు చెప్పకు, తెలియకపోతే నోరు మూసుకొని ఊరుకో అని మందలించాడు. ఈ లోపుగా మారూఫ్ తన గుర్రం మీద ఎడారి మార్గం పట్టి వెళ్ళాడు. అతని మనస్సు మాత్రం సుల్తాను కుమార్తె మీదే ఉన్నది. మధ్యాహ్నమయ్యేసరికి అతను ఓ గ్రామం సమీపానికి వచ్చాడు. అతనికి ఆకలి దహించుకుపోతున్నది. సమీపంలో ఒక రైతు పొలం దున్నుతూ మారూఫ్ను చూసి, దొరగారికి శుభం కలగాలి అని అన్నాడు. అతను మారూఫ్ను చూసి పెద్ద రాజోద్యోగి అయి ఉంటాడనుకున్నాడు. మారూఫ్ గుర్రం దిగి, ఎవరు బాబు నువ్వు? ఆ కనిపించే గ్రామంలో భోజనశాల ఉన్నదా అని అడిగాడు. ఈ పొలం నాదే బాబు. మా గ్రామం చాలా చిన్నది. ఇక్కడ భోజనశాలలుండవు. అయినా మీకెందుకొచ్చిన శ్రమ? మీరిక్కడే ఉండండి. నేనింటికి వెళ్ళి తమకు భోజనం చేయించి పట్టుకొస్తాను. ఆ తర్వాత మీరు దారిన మీరు పోదురుగాని అని రైతు అన్నాడు. కాని ఎంతసేపు చూసినా రైతు తిరిగి రాలేదు. తన మూలంగా వాడి పొలం పని నిలిచిపోయినందుకు విచారించి మారూఫ్ తానే పొలంలోకి వెళ్ళి కాడిపట్టి దున్నసాగాడు. ఎద్దులు కొంత దూరం వెళ్లేసరికి నాగలికి ఏదో అడ్డం తగిలింది. ఎద్దులు ఎంత బలంగా లాగినా అది ముందుకు పోలేదు. ఆ అడ్డం తగిలినదేమిటో చూద్దామని మారూఫ్ పలుగుతో తొవ్వి చూసేసరికి ఒక రాతి పలక కనిపించింది. అతను దాన్ని చూసి ఆశ్చర్యపడుతూ తన బలమంతా వినియోగించి రాతిని పక్కకు తీశాడు. రాతి కింద ఒక నేలమాళిగా అందులోకి దిగే మెట్లు కనిపించాయి. మారూఫ్ మెట్లు దిగి వెళ్ళాడు. అడుగున ఒక నలుచెదరమైన పెద్ద కొట్టమున్నది. అందులో 4 గదులున్నాయి. వాటిలో బంగారపు కుప్పలు, ముత్యాల కుప్పలు, రత్నాల కుప్పలు ఉన్నాయి. ఎన్నో 100 సంవత్సరాల క్రితం ఎవరో రాజులు తమ ధనాన్ని ఆ కొట్టంలో దాచుకున్నారు. తర్వాత ఆ రాజ్యం పోయింది. ఆ ప్రాంతాన్ని ఎడారి ఆక్రమించింది. మారూఫ్ తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. అతను మళ్లీ పైకి వచ్చి రాతిని యథాస్థానంలో పెట్టేసి దానిపై మన్ను కప్పి రైతు కోసం ఎదురు చూడసాగాడు. కొద్దిసేపట్లోనే రైతు రకరకాల ఆహార పదార్థాలను తెచ్చి మారూఫ్ ముందు పెట్టి, బాబు, తమ కోసం ప్రత్యేకంగా వంట చేయించేసరికి ఆలస్యమైంది, మన్నించండి అని అన్నాడు.
ఏమోయ్, నువ్వు చాలా మంచివాడివిలాగా తెలివిగల వాడివిలాగా కనపడుతున్నావు. నా దగ్గర 50,000 దీనారాలున్నాయి. వాటిని తీసుకొని ఈ పొలం నాకు వదిలేయ్. ఆ డబ్బుతో హాయిగా వర్తకం చేసుకో. పొలం చేసుకుంటే నీకేం వస్తుంది అని అన్నాడు. రైతు ఆనందానికి మేరలేదు. మారూఫ్ అతనికి తనకు సుల్తాను కుమార్తె ఇచ్చిన డబ్బంతా ఇచ్చేసి పొలం తన పేర పెట్టించుకున్నాడు. తర్వాత అతను ఆ రైతు ఇంటనే కొంతకాలం ఉండి దొరికిన కంచరగాడిదనల్లా కొనసాగాడు. చిన్న చిన్న బిడార్లు ఆ ప్రాంతంగా వస్తే వాటిని వాటి వెంట ఉన్న బానిసలతో సహా కొనసాగాడు. ఒక నెల లోపల అతను 500 కంచరగాడిదలను 500 బానిసలను కొన్నాడు. పొలంలో తనకు దొరికిన రత్నరాసులన్నిటినీ ఆ కంచరగాడిదల మీదకు ఎత్తించి తిరిగి ఖతాన్ నగరానికి బయలుదేరాడు. ఈ లోపల ఆ నగరంలో సుల్తాను గారు చాలా ఆందోళన చెంది ఉన్నాడు. ఖజానా ఖాళీ అయి అప్పటికే 4 రోజులైంది. తన భర్త బిడారును తీసుకురావటానికి వెళ్లాడని సుల్తాను కుమార్తె చెప్పింది. అతను తిరిగి వస్తాడని, ధనం తెస్తాడని సుల్తాను ఏ రోజుకా రోజు ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. ఆఖరుకు వజీరు, మహాప్రభు, మీ కుమార్తె చెప్పిన అబద్ధాలు నమ్మి మీరు నిష్కారణంగా భ్రమలో పడిపోతున్నారు. మీ అల్లుడుగారు వెళ్ళింది బిడారును తెచ్చేటందుకు కాదు, తన ప్రాణం దక్కించుకునేటందుకు. అతనికి బిడారెక్కడిది అని ఈసడింపుగా అన్నాడు. సరిగ్గా ఆ సమయానికి భటుడొకడు పరిగెత్తుకుంటూ వచ్చి సుల్తాను గారికి సలాము చేసి, మహాప్రభు, అల్లుడుగారు తిరిగి వస్తున్నారు అని అన్నాడు. సుల్తాను ముఖం విచ్చుకున్నది. వజీర్ ముఖం ముడుచుకున్నది. మారూఫ్ వచ్చి సుల్తానును కౌగిలించుకొని, నేననుకున్న దానికన్నా చాలా ఎక్కువ నష్టమే జరిగింది. నా సొత్తులో కొద్ది భాగమే దక్కింది. చూతురుగాని రండి అంటూ సుల్తానును తన వెంట తీసుకువెళ్ళాడు. రాజభవనం ముందు ఆవరణలో మూటలన్నీ దించి ఉన్నాయి. వాటిని తెచ్చిన కంచరగాడిదలు ఒక పక్కగా నిలబడి ఉన్నాయి. ధనరాశులను చూడవచ్చిన నగరంలోని వేలాది జనాన్ని భటులు దూరంగా ఉంచారు. మారూఫ్ తెచ్చిన రత్నరాశులు చూడగానే సుల్తాను గారికి కళ్ళు చెదిరిపోయాయి. కొన్ని మూటల నిండుగా అచ్చగా వజ్రాలు, కొన్నిటిలో అచ్చగా వైఢూర్యాలు, కొన్నిటిలో మరకతాలు, కొన్నిటిలో పుష్యరాగాలు, కొన్ని సంచుల నిండా పోకకాయలంతేసి పెద్ద పెద్ద ముత్యాలు ఉన్నాయి. ఇదంతా నీ సరుకే అని సుల్తాను ఆశ్చర్యంగా అన్నాడు. దొంగలు నా బిడారు మీద దాడి చేశారు గదా, అందువల్ల ఇంకా ఇంత సరుకు పోయింది పోగా మిగిలింది మన సొత్తే అని మారూఫ్ అన్నాడు. సుల్తాను తన వజీరుకేసి తిరిగి, ఇప్పుడేమంటావ్ అని అన్నాడు. మహాప్రభు, ఇదంతా చూసి మోసపోకండి, ఇందులో ఏదో మోసం ఉండే ఉంటుంది అని వజీర్ అన్నాడు. ఈ నీచుణ్ణి తీసుకుపోయి ఉరి తీయించండి అని సుల్తాను తన భటులతో అన్నాడు. వెంటనే వాళ్ళు వజీర్ను పెడరెక్కలు విరిచికట్టి లాక్కుపోయారు. అప్పటికప్పుడే సుల్తాను మారూఫ్ను తన వజీరుగాను, తన తర్వాత సుల్తానుగాను ప్రకటించాడు. మారూఫ్ బిడారు వచ్చి చేరినందుకు పెద్ద విందు జరిగింది. ఆ విందుకు నగరంలో ఉండే వర్తకులందరూ వచ్చారు. వారిలో అలీ కూడా ఉన్నాడు. మారూఫ్ అందరి బాకీలు రెట్టింపుగా చెల్లించాడు. తమరి డబ్బు ఎక్కడికి పోదని మాకు తెలుసు, కాని మేము చిన్న వర్తకులం గనక ఎంతో కాలం ఆగలేకపోయాం అని వర్తకులన్నారు. అలీ ముఖాన మటుకు కత్తివాటు వేస్తే నెత్తురు చుక్కలేదు. మారూఫ్ ఈ బిడారు, ఇంత ధనము ఎక్కడ్నుంచి తెచ్చాడో అలీకి తెలియనే లేదు. అదే విధంగా సుల్తాను కుమార్తెకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఈ సొత్తంతా ఎక్కడిది? నా ప్రేమ పరీక్షించటానికి అబద్ధమాడారా అని ఆమె తన భర్తతో అన్నది. మారూఫ్ ఆమెతో నిజం చెప్పేశాడు. ఆ తర్వాత వారు చాలా కాలం పాటు సుఖంగా బతికి అనేక మంది పిల్లలను కన్నారు. కొన్నాళ్ల తర్వాత మారూఫ్ మామగారు చనిపోయాడు. ఆనాటి నుండి మారూఫ్ ఖతాన్ నగరానికి సుల్తానై చాలా ఏళ్లు ధర్మంగా రాజ్యపాలన చేశాడు.